హాయ్ అండి. ఈరోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడి చూపిస్తాను. మనం రోట్లో దంచకపోయినా కూడా మిక్సీ పట్టినా కూడా రోటి పచ్చడిలాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే ఏ కర్రీస్ కూడా పనికిరావండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేద్దాం రండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని వేయించుకోండి. నా దగ్గర తెల్ల నువ్వులు ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేశాను. మీ దగ్గర బ్రౌన్ నువ్వులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని నువ్వులతో పాటు ధనియాలను కూడా వేయించుకోవాలి. ఇలా సిమ్ ఫ్లేమ్లోనే వేయించుకోండి. పప్పు లోపల వరకు ఈవెన్గా వేగుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నువ్వులు చిటపటలాడాక దింపేసుకొని వీటిని పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. రోటి పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి 6-7 వరకు పచ్చిమిర్చి, 2 టమోటాలు కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే మనకి తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యి బాగా మగ్గిపోవాలి. పచ్చివాసన అంతా పోయి ఇలా మగ్గే వరకు వేయించుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. ఇది జస్ట్ దింపేటప్పుడు వేసుకొని అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి పూర్తిగా చల్లారాక ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలు వేసుకొని ఒక చిటికెడు వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమోటా, దోసకాయ, పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీని ఖచ్చితంగా పల్స్ మోడ్లో తిప్పుకోండి. మనం రెగ్యులర్గా తిప్పుతాం కదా స్పీడు, అలా కాకుండా బ్యాక్ సైడ్ తిప్పామంటే ఇలా కోర్సుగా గ్రైండ్ అవుతుంది. మనకి రోటి పచ్చడి ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి బాగా వేగిపోయాక కొద్దిగా హింగువ వేసుకొని జస్ట్ అలా కలిపేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పాటు జస్ట్ అలా కలిపేసుకొని దింపేసుకోవడమే అండి. మీకు కావాలంటే పోపులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇలా బాగా కలిపేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి ఇంకా మీకు ఏ కర్రీ కూడా నచ్చదండి ఈ పచ్చడి ముందు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.